అటు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. మళ్లీ టైం కావాలని సుప్రీంని కోరకుండా అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. బైపోల్కి బీజేపీ రెడీగా ఉంటుందన్నారు. ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో కూడినటువంటి తీర్పుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి పార్లమెంట్లో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత డిఫెక్షన్కి మరి ఖచ్చితంగా 2/3 మెజార్టీ లేకుంటే డిఫెక్షన్ ఖచ్చితంగా పరిధిలోకి వస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కానీ స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని దాన్ని డ్రాగ్ చేసేసి సమయంని బై చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు మరి ఆర్టికల్ 136, 226 అండ్ 227 ప్రకారం ఇప్పుడు ట్రిబ్యునల్ మాదిరే స్పీకర్ గారు కానీ లేకుంటే కౌన్సిల్లో ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ మరి జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తారని మరి ఖచ్చితంగా దాని ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పి వారు కోరడం జరిగింది. మరి 3 నెలల లోపల ఈ డిఫెక్షన్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను స్పీకర్ గారు. ఎందుకంటే దీని మీద నేను భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా కూడా నేను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. నేను వేసిన పిటిషన్ని కూడా దీన్ని క్లబ్ చేసేసి ఈరోజు సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఆ వర్డిక్ట్ని మేము సంతోషిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా స్పీకర్ గారు గౌరవిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.